హాయ్ ఫ్రెండ్, ఇగో మేమైతే కంది చేను వేసి ఇప్పుడైతే 4 నెలలు అవుతుంది. అంటే మనం పత్తి చేను వేసినప్పుడు వేసినాం అనుకోండి. పత్తి చేనుకు దీనికి ఒక 20 రోజులు ఎక్కువ తేడా. పత్తి చేను వేసి మొలిచినాక మళ్ళా 15 రోజులు 20 రోజుల తర్వాత ఇది వేసిన. చూడండి పూత ఇట్లా. అంటే విత్తనం పేరు చెప్పడానికి ఆ రోజు నేను కొనుక్కొచ్చినాము, ప్యాకెట్ అయితే చూడలేదు. విత్తనం పేరు ఒకవేళ మీరు కామెంట్ పెట్టినా కానీ పేరు అయితే చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు. అది కూలోళ్ళు ముందు వచ్చిర్రు, కోసుకూర ప్యాకెట్ ఎక్కడ వేసిరో కూడా తెలియదు. కాకపోతే పూత మాత్రం మంచిగా వస్తుంది దిగుబడి. ఇక ఇది ఖాతా కాసి మనకి ఇంట్లోకి వచ్చే వరకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే పూత మాత్రం బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఫ్రెండ్ ఎంత బాగుందో. కాకపోతే గడ్డి ఉంది కొంచెం అక్కడక్కడ, గడ్డి అయితే వీక్పిస్తున్నాయి, ఎందుకంటే పురుగు వస్తుంది అని చెప్పేసి తీయాలని చెప్పి తీస్తున్నాం. అలాగే పత్తి తీస్తున్నాం, కందిచేల కూడా కలుపు వీకిస్తున్నా. ఇంకా పూత అయితే ఈ రకంగా ఉంది. ఇంకా మొత్తం రాలేదు పూత, కొంచెం కొంచెమే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది పూయటం. అందుకని చెప్పేసి మా కందిచేను ఎలా ఉంది ఏందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎవరైనా కందులు కావాలంటే కొంచెం ఫ్రీ పంపిస్తా, ఓకేనా ఫ్రెండ్? ఇగో ఇట్లా ఉందన్నట్టు పూత అయితే. సంక్రాంతికి వస్తుంది, సంక్రాంతి వరకు కాపు కోత కోసం అన్నట్టు. ఇక కందిచేను అయితే సంక్రాంతి వరకు అయిపోతుంది. ఇంకా 2 నెలల వరకు అయితే అవుతుంది. ఇగో పూత పిండ. మొన్న టోనర్ తీసుకొచ్చి మందు కొట్టినాము. ఇంట్లో నేను పోయి కొట్టాలంటే పంపు వేసుకొని ఏడ కింద పడుతున్నానో తెలియదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇవాళ రేపట్ల టోనర్ పిలిచి మళ్ళీ కొడతాం మందు. కందిచేను మొత్తం కోసే వరకల్లా కాయ మంచిగా రావాలంటే కంపల్సరీ అయితే మందు అయితే కొట్టాలి, ఎందుకంటే పూత అంతా ఆగమవుతుంది అని చెప్పేసి మందు కొట్టాలి. ఇంకా నైట్ ఏమవుతున్నాయో తెలుసా? ఇంకొకటి మనకు జస్ట్ ఇగో ఈ రకంగా పందులు చూడండి ఎట్లా దోముతున్నాయో. అందులో ఉన్నాయేమో, ఇంకా లోపలికి పోతే తెలియదు అట్లా, ఎందుకంటే చేను అట్లా ఉందన్నట్టు. ఇగో ఈ రకంగా దోముతున్నాయి. ఉన్నాయా? ఉండవచ్చు కూడా ఇలా. చూడు ఎట్లా దోముతున్నాయో. పూజ ఇగో ఇట్లా ఈ రకంగా గుంతలు దోముతున్నాయి. అంటే ఇంకా నా చేను ఏముస్తాయో నాకే తెలియదు అసలుకి. ఇక 6 నెలల తర్వాత ఇంట్లోకి వస్తాయని మురుస్తాం, కానీ మురిసిందంతా వేస్ట్ అయిపోయేటట్టుంది నాకైతే. అట్లుంది, ఓకేనా ఫ్రెండ్? కంది ఉందనేది దేవుని దయతోని కందులు మంచిగా పంట పండాలని మీరు అందరు కోరుకోండి ఫ్రెండ్. కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత వీడియోలు ఇంకా మంచిగా చేస్తాను. నేను ఓన్లీ బావి దగ్గరకు వచ్చిన రోజు, చెలకలకు వచ్చిన రోజు మాత్రం వీడియోలు, ఇంటి దగ్గర ఉంటే రాబో వీడియోలు అయితే పెడతలేదు. ఎందుకని కానీ నేను చెలకలకు వస్తేనే చేస్తాను ఇంటికి. నేను ఇట్లా, ఎందుకంటే నేనేం చదువుకోలేదు కాబట్టి నాకు స్టైల్గా ఇట్లా అట్లా రాబు వీడియోలు చేయటము. అట్లా ఈమెకి ఏజ్కి వీడియోలు అవసరమా, ఇట్లా చేయటం అవసరమా అని ఓర్వలేని వాళ్ళు ఎన్నో అంటారు, కానీ అవన్నీ నేను లైక్ తీసుకుంటా. అనవసరం నాకు ఆ మాటలన్నీ. నేను చేసేది నేను చేస్తా అంతవరకే. వీడియోలు నచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చని వాళ్ళు సిట్ చేసి పక్కకు జరగండి, కానీ ఎలాంటి మాటలు కానీ ఎలాంటివి మాత్రం పెట్టొద్దు, ఓకేనా? బాయ్ మరి.